ప్రస్తుతం ఉన్న యుగంలో కానీ ప్రస్తుతం ఉన్న కాలంలో కానీ ఎక్కువ మంది రైటర్స్ అంటే పాట అందరూ అని నేను చెప్పను, ఎక్కువ మంది పాటల రచయితలు ఆ రిథంతో కూడిన ఆ ట్యూన్కి తగ్గట్టు ఆ పదాలు కూడా రిథమిక్గా వేసి పాట రాసి ఇచ్చేస్తున్నారు. ఇక వాళ్ళ అదృష్టం బాగుంటే సినిమా పాట సూపర్ హిట్ అయ్యిద్ది, దానికి వ్యూస్ వస్తాయి, దాంతో ఇక వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు అన్నీ వస్తుంటాయి. కానీ అది కరెక్ట్ కాదు కదా అంట నేను. వాస్తవానికి సార్ మీరు అన్నట్లు ఒకప్పుడు అర్ధ సౌందర్యం మీద ఎక్కువగా పాటలు వచ్చేసారు మనకి ఒక తరంలో, ముఖ్యంగా అర్ధ సౌందర్యం మీద. ఆ తర్వాత ఏమైపోయిందంటే అర్ధ సౌందర్యం తగ్గిపోయి శబ్ద గాంభీర్యం మీదకి వెళ్ళిపోయింది. ఎందుకు శబ్ద గాంభీర్యం మీదకి వెళ్ళిపోయామనంటే మీరు చూస్తే ఈ రోజు పాటల్లో ఆ ఏ పదం వచ్చిందో ఆ పదం మనకు అసలు వినపడట్లా, రిజిస్టర్ అవ్వట్లేదు. 50% ఎబోవ్ చెప్తున్నాను నేను. ప్రతి చోట మంచి చెడు ఉంది, కానీ 50% ఎబోవ్ పాటల్లో మనం ఏమి శబ్దం రాస్తున్నామో ఆ శబ్దం శ్రోత చెవికి చేరట్లేదు, దాని మీద మ్యూజిక్ ఓవర్లాప్ అయిపోతూ ఉంది. సో దాన్ని బ్యాలెన్స్ చేసే క్రమంలో ఎక్కడో స్పిరిట్స్ చచ్చిపోతూ ఉంటాయి సార్. ఎక్కడో చిన్న స్పిరిట్, రైటర్లో ఉన్నటువంటి స్పిరిట్ చచ్చిపోతుంది, ఎలాగూ మన పదం వినపడదు కదా. అంటే ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తానండి. ఒక ప్రముఖ దర్శకులు ఏదో ఒక సందర్భంలో వేరే ఏదో పాటకి నేను ఒక 2-3 ఏళ్ల క్రితం ఒక పాట రాయటానికి నేను వెళ్ళి, సార్ అది శబ్దం ఇది మార్చమంటున్నారు, దీని అర్థం చాలా బాగుందండి, ఇది ఉంచుదామండి అని నేను దర్శకుడికి ఫోన్ చేస్తే దర్శకుడు అన్నమాట అండి అది ఎలాగో వినపడినవాడు కదా, వదిలే కళ్యాణ్ ఏదో ఒకటి రాసి పంపించేయండి. ప్రముఖ దర్శకుడు ఆయన. అంటే దర్శకుల్లో కూడా అటువంటి ఒక చిన్న నైరాశ్యం వచ్చేసింది సార్. అంటే ఏమైపోతుందంటే సాహిత్యం అనేది వినగా అది వినాలనిపించాలి కదా. మన గొప్ప మాట చెప్తారు, నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు మ్యూజిక్ స్టెప్ వేస్తావు, బాధలో ఉన్నప్పుడు లిరిక్స్ని ఫాలో అవుతావని. ఆ సాహిత్య తాలూకు విలువలు ఎప్పుడైతే విలువలు వినపడినప్పుడు విలువలతో రాయాలన్న ఆలోచన ఎక్కడో మనకు తెలియకుండా మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది సార్. ఇప్పుడు ఏమైపోయిందనంటే ఈ జంజీ పదాలని చెప్పేసి కొన్ని పదాలు తీసుకొని వచ్చి అక్కడ పెట్టి ఆ పదాలతోటి అపశబ్దాలు అయిపోతూ ఉన్నాయి సార్. ఇంకా మనం అసలు ఒక మాట చెప్పాలంటే అపశబ్దాలు అవన్నీ వాటికి ఏం అర్థాలు ఏమి ఉండవు. చాలామంది అర్థం ఉండకపోయినా పర్లేదండి ఏదో ఒకటి అనేయండి అనేటువంటి కూడా నేను విన్నానండి. అంటే ముఖ్యంగా నేను ఈ గ్రాంధిక భూయిష్టమైనటువంటి పదాలు కొంత రాస్తూ ఉంటాను కాబట్టి అర్థమేం అక్కర్లేదండి కళ్యాణ్ గారు, మీరు ఆ సౌండింగ్లో ఏదో ఒకటి అనేసేయండి అంటారు. నేను అంటాను ఎవరికి అర్థం అవుద్దని వాళ్ళు అంటారు, నేనేమంటాను నాకు అర్థం అవుద్ది కదా అంటాను నేను. అంటే ముందు మనం తెలిసిపోతుంటుంది కదా నేను తప్పు చేశాను అని. అపశబ్దం అనే దాన్ని బయటికి శబ్ద కాలుష్యం చాలా ప్రమాదకరమైందండి. అన్ని కాలుష్యాల కల్లా శబ్ద కాలుష్యం ప్రమాదం. సో రైటర్లు కూడా ఈ విషయంలో చాలా బాధపడుతూ ఉంటారు. అంటే మేమంతా ఒకసారి ఎప్పుడో కలిసిన సందర్భాల్లో కూడా అలా రాసిన రైటర్లు బయట 50 మిలియన్లో 100 మిలియన్లో పాట వచ్చినా కానీ అంతరంగంలో వాళ్ళు ఆనందంగా ఉండలేరు. అది సమస్య. ఏంటో మనం ఏదో రాసాం, వాళ్ళు ఏదో అయిపోయింది తీసుకోలేమండి. మనం ఇప్పుడు ఒక గొప్ప పాట రాసి దాని తాలూకు అది సక్సెస్ అయితే ఆ ఆనందం వస్తే దాని తాలూకు గర్వం చాలా పెద్దదండి. సో ఆ గర్వంతో పాటు గౌరవం కూడా వస్తుంది. ఒక మంచి పాట రాస్తే గౌరవం సంపాదించుకోవాలని కోరుకుంటాం కదా. ఇప్పుడు మన చాలా కాలం క్రితం పోకిరి అనే ఒక సినిమా వచ్చింది. అందులో పాట ఎలాంటి పాట, ఒక పబ్బులో పెట్టే పాట, డోలే డోలే జిల్ జరజర అనే ఒక పాట. ఆ పాటలో చూడండి సాహిత్యం ఎంత గొప్పగా రాసి ఉంటారు విశ్వ గారు, అంత పాటలో కూడా. సో ఆ పాట సక్సెస్ అయినప్పుడు ఆ హ్యాపీనెస్ ఆయనకు ఉంటుంది. ఓడి జర జల్దీ పెందలకడనే రారా, ఓడి అంతరంగ సంబరమునకే రారా. అంటే ఆ ప్రౌఢమైన భాషను కూడా అద్భుతంగా అందరికీ అర్థమయ్యే విధంగా రాయటం అనేది. సో అలాంటివి వచ్చినప్పుడు దాని తాలూకు క్రెడిబిలిటీ తీసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. కానీ మిలియన్ వ్యూస్ అనేది మీరు అన్నట్టు మార్కెట్ని పెంచుద్ది కానీ మనలో ఆనందాన్ని పెంచలేదు. మోరెవర్ ఈ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆ వ్యూస్ తాలూకు ఇది ఉంటుంది, ఆ రిఫ్లెక్ట్ కెరియర్ మీద ఉంటుంది. కానీ ఒక దశాబ్దం తర్వాత చూస్తే ఆ పాట మనకి కనుమరుగైపోద్ది, కనపడదు సార్. అంటే మనం చాలా కాలంగా చూస్తూ ఉంటాం కదా సార్. కొంతమంది రైటర్లు కొన్నే పాటలు రాసి ఉంటారు, కానీ వాళ్ళకి ఏంటో శాశ్వతమైన స్థానం ఉండిపోతుంటుంది. కొంతమంది రాస్తూనే ఉంటాం, రైటర్లనే కాదు చాలా ఫీల్డ్లలో చూడండి, వాళ్ళదైన మార్కు లేకపోతే, వాళ్ళదైనటువంటి కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఇది లేకపోతే వాళ్ళ గురించి ఎక్కడ చర్చ జరగదు. మీకు ఎందుకు ఎగ్జాంపుల్స్, గుంటూరు శేషేంద్ర శర్మ గారు నిద్రించే తోటలో పాట ఒకటి వచ్చిందని రాశారు. ఒక్కటే పాట, ఆ ఒక్క పాట ఇప్పటికీ ఆయన అజరామరం చేసింది ఆ పాట. అంటే ఆయన ఆధునిక మహాభారతంలో ఎంత ఫేమస్, ఈ పాట అంత ఫేమస్. ఆయన రాసింది ఒక్కటే పాట. అంటే రాశిగా కాదు వాసిగా రాశారు. అలాంటి ఎంతోమంది కవులు కూడా. నేనేమంటానంటే తెలుగు భాష తాలూకు వైభవం చాలా పెద్దదండి. అంటే ఎందరో మహానుభావులు
ఎవరు చందాల కేశవదాస్ గారు లాంటి వాళ్ళు మొదలుపెట్టినటువంటి పాట, ఇదేమి సామాన్యులుగా దైదా గోపాలం గారు లాంటి వాళ్ళు మొదలుపెట్టినటువంటి పాట, మల్లాది రామకృష్ణ శాస్త్రిని ఆకర్షించిన పాట, దేవులపల్లి కృష్ణశాస్త్రి భుజాలకి తిరిగినటువంటి పాట, వేటూరి సుందరరామూర్తి లాంటి సరస్వతి స్వరూపం దిగొచ్చి రాసినటువంటి పాట, ఈశ్వర స్వరూపమైనటువంటి శాస్త్రి గారు దిగొచ్చి రాసిన పాట. ఈ పాట తాలూకు వైభవాన్ని, ఈ పాటకి కావ్య గౌరవాన్ని తీసుకురావడానికి వాళ్ళు పడ్డ కష్టాన్ని ప్రతి కవి గుర్తుపెట్టుకొని దాన్ని బాధ్యతగా భావించే ముందుకు తీసుకెళ్ళాలి. నేనేమంటానంటే ఇరుకైన సందుల్లో నుంచి పుట్టిందే నది. ఏ నది కూడా విశాలమైనటువంటి ప్లేస్లో పుట్టదు. ఇరుకైన సందుల్లో నుంచి నువ్వు నదిగా ఎలా మారతావనేది నీ విచక్షణ. సో అది మాత్రం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యతగా భావించి చేయాలని మేమందరం అనుకుంటాం. అది మేము ఈ సభాముఖత కూడా మేము అదే చెప్తాం.